ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 40 అధ్యాయం 8 మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్న వాగ్దానము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న అన్ని గతించినప్పటికీ దేవుని మాటలు ఎల్లప్పుడూ నిలిచేవిగా ఉన్నవి. కాబట్టి ఆయన మాటల యందు విశ్వసించండి. దేవుడు చెప్పిన ప్రతి మాట యందు విశ్వాసం ఉంచినట్లయితే మీ జీవితంలో అనేక అద్భుతాలు మీరు చూస్తారు. కాబట్టి ఆయన వాక్యము నిత్యము నిలిచేది గనుక ఆయన వాక్కు యందు, ఆయన మాట యందు మీరు విశ్వసించి ఆయన వాక్కులో మీరును నిలిచుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాక్కు జీవము గలది నాయనా. నీ వాక్యము నిత్యము నిలుచునని మీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అవును ప్రభువా, నిత్యము నిలిచే ఈ యొక్క నీ వాక్కు ద్వారా ప్రతిదినము తండ్రి నీకు స్తోత్రం వేసి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదినము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నిత్యము నిలిచి నీ వాక్కును దేవానికి స్తోత్రం వేసి స్మరిస్తూ చదువుతూ ధ్యానిస్తూ ఎల్లప్పుడూ తండ్రి నీ కొరకు దేవా తృష్ణ కలిగి ఆశ కలిగి వినుట వలన విశ్వాసం కలుగుతుందన్న ఆశతో ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో ముందుకు సాగుదురుగాక. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి దృఢపరిచి ఆశీర్వదించి నిత్యము నిలిచే నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని నీలో నిలుపుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.